వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేము ఉదయం నుంచి ఏం చేసినామో చూపించబోతున్నానండి. ఇలా టిఫిన్కి ఇడ్లీ సాంబార్ చట్నీ చేసుకున్నామండి. ఇడ్లీ పిండి బాగా పొంగింది చూడండి. సాంబార్ కూడా చేసినాను. సాంబారులోకి ఉల్లిపాయలు టమోటాలు వేసి సాంబార్ పొడి వేసి ఉప్పు కారం పసుపు వేసి చేసుకున్నానండి. కందిపప్పు ఉడకబెట్టి వేసి చేసుకున్నాము. ఇడ్లీలకి సాంబార్ బాగా టేస్టీగా ఉంటుందండి. మా అత్తయ్య ఉదయమే పాలు తీసుకొని వచ్చిందండి. ఆవిడ ఊరికే ఉండదండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఈ వయసులో కూడా ఇలా ఇడ్లీలు పెట్టుకుంటామనేసి నెయ్యి పట్టిస్తూ ఉంది ప్లేట్లకంతా. ఊరిక కూర్చోదండి, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది. మేము మధ్యప్రదేశ్లో ఉంటాం కాబట్టి తను ఒక్కతే వండి చేసుకుంటుంది. మేము వచ్చినప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇడ్లీలు ప్లేట్లకంతా ఇడ్లీలు పెట్టి ఇడ్లీ పిండి బాగా పొంగిందండి. ఇలా పచ్చి కొబ్బరి వేరుశెనగ పల్లీలు వేసి చట్నీ చేసినానండి. పచ్చిమిరపకాయలు వేసి సాంబారు చట్నీ ఇడ్లీ చేసుకున్నాము టిఫిన్కి. తను అన్ని ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పిండి వేసి స్టాండ్కి అంతా అమర్చి ఇడ్లీ గిన్నెలో పెట్టి ఉడికించడానికి తయారు చేసిందండి. తర్వాత కొంచెం పిండి మిగిలింటే ఫ్రిడ్జ్లో పెడుతుందండి. దేవుని పూజ కూడా చేసుకుంటుందండి. కార్తీక మాసం కదా, 3ంటికి లేచి దేవుని పూజ చేసుకుంటుందండి. ఇలా ఇడ్లీ స్టాండ్లోకి పెట్టి ఇడ్లీలను ఉడికించడానికి ఇడ్లీ స్టాండ్లలో పెట్టిందండి. మీరు కూడా ఇడ్లీలు చేసుకుంటారా అండి? ఉదయం ఇడ్లీ టిఫిన్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుందండి. ఎందుకంటే వేడివేడిగా ఇడ్లీ సాంబార్ చట్నీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మేమందరం వచ్చినామని ఉద్ది వడలు కూడా చేయమనిందండి. మినప వడలు చేసుకుంటున్నామండి. పిండి రుబ్బుకున్నాను. ఇలా తమలపాకు మీద వడలు చేసి నూనెలోకి వేస్తున్నాను. మినప వడలు సాంబార్ చట్నీ మా పాపకి ఇష్టం అనేసి చేయమనింది. ఇలా చేస్తున్నానండి. అందరము ఇడ్లీ వడ సాంబార్ చట్నీ చేసి వేసుకొని తిన్నామండి టిఫిన్. మీరు కూడా ఇలా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగానే చేసుకుంటారండి టిఫిన్లు. చూడండి ఎంత బాగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వడల్ని కాల్చుకొని టేస్టీగా ఉన్నాయండి. చేసుకోండి.